హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకునే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అంటే పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. పంచదారకి శీతాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఎక్కువ చీమల బెడద అయితే ఎక్కువగా ఉంటుంది కదండి. చీమలు వచ్చేస్తూ ఉంటాయి. అలా చీమలు రాకుండా ఉండాలంటే లవంగాలు ఒక 3-4 తీసుకుని అందులో వేసుకుని మొత్తం కలిసిలా కలుపుకొని మూత పెట్టుకున్నట్లయితే చీమలు అయితే రావండి. తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక పద్ధతిలో వెనిగర్ కొంచెం కాటన్ మీద ఇలాగా వేసుకొని ఆ డబ్బా మనం ఏదైతే మన డబ్బాలో స్టోర్ చేసుకుంటామో ఆ డబ్బా చుట్టూ కూడా ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి, ఈ వెనిగర్ ఘాటుకి చీమలు రాకుండా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సో ఈ టిప్స్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటానండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కందిపప్పు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కందిపప్పులో కొంచెం సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి బయట ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న పురుగు అనేది పట్టదండి. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, కిచెన్ సింక్లో మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు అలా వస్తూ ఉంటాయి కదండి. అలా రాకుండా ఉండాలంటే కిచెన్ సింక్లో హోల్స్ దగ్గర ఇలాగా ఉల్లిపాయ కోసిన తర్వాత తొడుమైతే ఉంటుంది కదండి, ఆ తొడుము అలా పెట్టేసుకుని బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ ఆ హోల్స్లో నుంచి పైకి రావండి. ఆనియన్ను చాలా బాగా పనిచేస్తుంది. ఆనియన్ ఘాటుకి అవి పారిపోతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మనం రోజు టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి. టీ పౌడర్ని పడేస్తూ ఉంటాము. టీ పౌడర్ని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. టీ పౌడర్ మొత్తం కూడా నేను ఒక బౌల్లో వేసుకుని ఇలా ప్లాంట్స్కి ఇస్తూ ఉంటానండి. ఫ్లవర్స్ అయితే చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా పోస్తాయండి. ఇలా టీ పౌడరు మనం పూల మొక్కలకు వేసుకుంటే పువ్వులు అయితే చాలా బాగా పోస్తాయి. మంచి కలర్ఫుల్గా ఉంటాయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేనైతే ఫాలో అవుతూ ఉంటానండి. ఆ టీ పౌడర్ని పడేయకుండా ఇలాగ నేను ప్లాంట్స్కి అయితే ఇచ్చుకుంటాను. మన కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ అండి ఇదంతా కూడా. ఆనియన్స్ తొక్కలు కానీ, ఫ్రూట్స్ తొక్కలు కానీ ఇలా మొత్తం కూడా కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ మొత్తం నేను ఇలా ప్లాంట్స్కి ఇచ్చుకుంటూ ఉంటానండి. ఇలా ఇచ్చుకుంటే మనకి మంచి క్రాప్ను మనం తీసుకోవచ్చు. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన దోస పెన్ అని పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే ఒక గిన్నెలో వాటర్ పోసుకొని నైట్ పెట్టేసుకున్నానండి. ఇలాగా మనకి ఐస్ క్యూబ్స్ రెడీ అయిపోతాయి. ఇలాగ ఒక గిన్నెలో పెట్టుకున్న ఐస్ క్యూబ్స్ని దాంట్లో వేసుకొని మొత్తం కూడా ఇది ఫోర్క్ స్పూన్ ఒకటి తీసుకొని ఫోర్క్ స్పూన్స్ పెట్టి ఇలా కదుపుతూ ఉన్నామనుకోండి, మనకి ఆ దోసపెనం మీద ఉన్నటువంటి డస్ట్ కానీ అతుక్కున్నటువంటి జిడ్డు కానీ మొత్తం కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. ఇలా ఈజీగా ఐస్ క్యూబ్స్ అలానే సాల్టు దోసపెనానికి క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మనం ఈజీగా దీనిపైన ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా వాటర్ అయితే కరిగిపోయాయి కదండి. ఇప్పుడు విమ్ లిక్విడ్ కానీ, షాంపూ కానీ ఏది అందుబాటులో ఉంటే అది మనం కొంచెం ఇలా వేసేసుకొని ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం తర్వాత దోశలు పోసుకున్నా చక్కగా అతుక్కోకుండా సో ఈ టిప్ అయితే యూజ్ చేయండి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మనకి దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ, జిడ్డు కానీ ఈజీగా తొలగిపోతుంది. సో ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి చెప్పులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. కొబ్బరి చెప్పును ఒకటి తీసుకుని ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును తీసుకుని ఎల్లుల్లిపాయ పొట్టు అయితే మనం ఎల్లుల్లిపాయలు పొట్టు ఒలుచుకొని పడేస్తూ ఉంటాం కదండి, ఆ పొట్టుని తీసుకొని ఈ చెప్పులో కొన్ని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు పొట్టు కొంచెం తీసుకొని బిర్యానీ ఆకు అయితే ఉంటుంది కదండి, మనం బిర్యానీలో వేసుకునే ఆకు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలి. లవంగాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కూడా ఒక 4 తీసుకుంటే సరిపోతుంది. ఇలా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా కాటన్ అయితే ఉంటుంది కదండి, కాటన్ ఇలా ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని ఇందులో పెట్టుకొని ఇలా పెట్టేసుకొని దీనిపైన ఈ కాటన్ పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కాటన్ని ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం దానిపైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తి వెలిగించుకున్నాం అనుకోండి, మనకి కిచెన్లో చిన్న చిన్న నుసి పురుగుల్లాగా శీతాకాలంలో ఎక్కువగా ఉంటాయండి. ఫ్రూట్స్ దగ్గర కానీ మన వెజిటేబుల్స్ తొక్కల దగ్గర కానీ అవి ఎక్కువగా వాలుతూ ఉంటాయండి. శీతాకాలంలో బాగా ఈ పురుగులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటి టైంలో మనం ఇలాగా ఎల్లుల్లిపాయ పొట్టుని, లవంగాల్ని, ఇలాగా బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా ఇలా ఒత్తులాగా మనం కాటన్ని ప్రిపేర్ చేసుకొని ఇలా వెలిగించుకున్నామంటే ఈ స్మెల్కి ఆ పురుగులు చనిపోతాయండి, త్వరగా రావండి. ఈ స్మెల్ అలా ఘాటుగా చాలా బాగా పనిచేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. అలా నుసి పురుగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇలాగ ఒత్తులాగా ప్రిపేర్ చేసుకొని మనం కొబ్బరి చెప్పులో ఇలాగ రెడీ చేసుకున్నాం కదండి, ఎక్కడైతే ఆ పురుగులు ఎక్కువగా కనపడుతున్నాయో అక్కడ ఇలా వెలిగించుకున్నాం అనుకోండి, ఆ పురుగులు రాకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి దీనిలో ఎల్లుల్లిపాయ పొట్టు, బిర్యానీ ఆకు, అలానే లవంగాలు వేసాం కదండి, వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకుని ఒత్తి వెలిగించుకోవటం వల్ల మన కిచెన్లో కానీ, హాల్లో కానీ, రూమ్స్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి. దోమలు కానీ, చిన్న చిన్న నుసి పురుగులు కానీ, బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో రోజు కూడా యూస్ఫుల్ టిప్స్ అనేది షేర్ చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.